కావాలన్నా చెప్పులు చూడండి. ఇదిగో నేను చూపిస్తా. నేను లేబర్ పని చేస్తున్నాను. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా. ఎందుకంటే మేము లేబర్ పని చేసుకునే వాళ్ళం. అంటే మనిషికి ఒకటే కోచింగ్ ఉండాలా? ఒకటే కోచింగ్ ఉండాలి మనిషికి. రెండో కోచింగ్ ఉండొద్దా? ఒకటి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకో కోచింగ్ ఉండాలా లేదా? ఇంకో బతికి ఉండాలా లేదా? ఉండాలా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరు పెట్టుకోండి ఒకసారి, మీరే చెప్పండి. ఉండాలా లేదా? ఉండాలి. అంటే స్టోరీ ఏది కావద్దు, ఒక పాయింట్ చాలు. ఇదిగో నరాలు లేయాలి అంటే చాలు. నాకు లేచి అంటే నరాలు, అంటే నరాలు కదా, ఎంటికలు లేచినాయి అంటే అదొక్కటి చాలు. ఒక్క పాయింట్ చాలు. ఈ స్టోరీ ఎంతైనా రాసుకొని ఒక పాయింట్ చాలు అంతే. ఎందుకంటే రేపటి నాడు నా పిల్లలకు కూడా నేను అట్లా నేర్పిస్తా. కోచింగ్ అట్లా అంటే మామూలుగా అలా ఇస్తాం అనమాట. అది స్టోరీ. ఇవన్నీ మాట్లాడు, నేను మాట్లాడలేదు. అనే రామ్ చరణ్ యాక్టింగ్ అంటే స్టోరీ ఇచ్చింది ఆయన హీరో, ఇచ్చింది డైరెక్టర్. స్టోరీ రాసింది డైరెక్టర్. చేసింది నటనను రామ్ చరణ్. అంటే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ మనం మాట్లాడుకోవాల్సింది మన జీవితం గురించి మాట్లాడుకో. నువ్వు ఏమన్నా తీసావు క్లైమాక్స్ అయితే ఏడిపించేసావు కదన్నా. సినిమాలో అయితే లాస్ట్ 15 minutes అయితే ఎవరు అసలు స్పిన్ డ్రాప్ సైలెంట్ అన్నా. అంటే ఎమోషన్ ఈ విధంగా కూడా ఎలివేట్ చేస్తారని మన పిచ్చి చూసి నేర్చుకోవాలన్నా. మన రామ్ చరణ్ చేత ఇంతసేపు ఏడిపించి మమ్మల్ని కూడా ఏడిపించేసావు కదన్నా. సినిమాలో అయితే సముద్రంలో మనల్ని ముంచి లేపి ఇండియన్ ఆడియన్ ప్రతి ఒక్కరిని పెద్దని ప్రతి గుండెల్లో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లే విధంగా ఫీల్ చేసావు కదన్న బుచ్చి అన్న. ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాడ్ సీక్వెన్స్ తో కొట్టాడన్న 6 మామూలు 6 కాదు. కొడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైకి లేచిందన్న. మళ్ళా పెహల్వాన్ తో ఈ గదతో కొడితే ఎలా లేచింది, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లేచానంత గొప్ప ఫైట్ సీక్వెన్స్ తీశాడన్న పెహల్వాన్ క్యారెక్టర్ లో. జాన్వీ కపూర్ అయితే యాక్టింగ్ ఎరగదీసింది. తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో సూపర్ గా ఎలివేట్ చేసి పడేసింది. మన బుచ్చిబాబు అయితే మమ్మల్ని నవ్వించాడు, యాక్టింగ్ చేశాడు, డాన్స్ చేపించాడు, పాటలు పాడిచ్చాడు. క్లైమాక్స్ లో అయితే మమ్మల్ని ఫుల్ గా ఏడిపించి ఇంటికి పంపించేస్తున్నాడు. మామూలు ఎమోషన్స్ కాదు. మూవీ చూడలేదన్నా. క్లైమాక్స్ అయితే దద్దరిల్లిపోయింది మామూలుగా. ఫ్యామిలీ ఏదన్నా ప్రతి ఒక్క బుడ్డాడు కాడి నుంచి ముసలాడు వరకు చూసే గొప్ప భారతీయ చిత్రాన్ని చూపించాడన్న మన బుచ్చి అన్న. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్న. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక గొప్ప భారతీయ చిత్రం సిల్వర్ స్క్రీన్ మీద నిలిచిపోతాడు. ఒక మైల్ స్టోన్ కల్తీ క్లాసిక్ సినిమా చూపించాడు. ఎవరిదానిగా చెప్పేది ఫస్ట్ రామ్ చరణ్ అన్న. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పడేశాడు రామ్ చరణ్. తర్వాత జగపతి బాబు అన్న. ఇద్దరు క్యారెక్టర్ అయితే మైల్ స్టోన్ క్యారెక్టర్ పడినాయన్న సినిమాలో అయితే. జాన్వీ కపూర్ జస్ట్ దేవరాల్లో ఎలా క్యారెక్టర్ ఉందో ఇది కూడా ఎలా క్యారెక్టర్. నాట్ ఫర్ హీస్ కెరీర్ కి నాట్ ఇంపార్టెంట్. బట్ రామ్ చరణ్ కెరీర్ లో నిలిచిపోయే గొప్ప సినిమాని పడింది అన్న. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ ఒక పెహల్వాన్ అని చెప్పొచ్చు సినిమా. మూవీ అయితే మొత్తానికి అయితే చాలా బాగుంది సార్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, మన జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కానివ్వండి, మన శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పాత్రలో చాలా బాగా చేశారు సార్. ఈ సినిమా అయితే మొత్తానికి అయితే టోటల్ గా ఓవరాల్ గా చాలా బాగుంది సార్. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ గానే ఉంటుంది సార్. కాకపోతే కాన్సెప్ట్ బాగుంది సార్. అందులో రామ్ చరణ్ గారు తీసుకున్నటువంటి స్టోరీ కానివ్వండి, యాక్ట్ చేసిన విధానం కానివ్వండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంది సినిమా మాత్రం. మొత్తానికి అయితే చాలా బాగుంది సార్. డైరెక్టర్ స్టోరీని చాలా బాగా తీసుకెళ్లారు సార్. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తో నచ్చారు. అందుకని చెప్పేసి ఈ సినిమా కూడా మొత్తానికి అయితే ఆల్ టోటల్ గా చాలా బాగుంది సార్. జాన్వీ కపూర్ యాక్టింగ్ కానివ్వండి, జగపతి బాబు గారు యాక్టింగ్ కానివ్వండి, చాలా చాలా బాగుంది సార్. నేషనల్ అవార్డులు అంటే ఆ స్థాయికి మేమైతే చూడలేదు సార్. కాకపోతే సినిమా మాత్రం మొత్తానికి చాలా బాగుందండి. అంటే సార్ 10 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఓల్డ్ వర్షన్ కాబట్టి అప్పట్లో వేరే ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు మాత్రం కొత్త కాన్సెప్ట్ తో నచ్చారు సార్ ఈ సినిమా. మిక్సింగ్ అనేది ఏం లేదు సార్. ఏ సినిమా క్యారెక్టర్ ఆ సినిమాకి ఉంటుంది సార్. సినిమా అయితే చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కానివ్వండి, రామ్ చరణ్, జగపత్ బాబు గారి క్యారెక్టర్ సార్. ఆయన ఒక విలక్షణమైన నటుడు సార్. ఒక కొత్త కాన్సెప్ట్. మనం అసలు ఆయనని గుర్తుపట్టలేం. ఆ విధంగా ఆ క్యారెక్టర్ లో మునిగిపోయాడు సార్. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సార్. మొత్తానికి అయితే సార్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సార్. చాలా బాగుంది. మనం డైలాగ్ గుర్తులేవు.
పాటలు బాగుంది సార్. మన జికిరి చికిరి సాంగ్ అయితే చాలా బాగుంది. అదే విధంగా మన మొత్తం మొన్న వచ్చినటువంటి ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే మన జాన్వీ కపూర్ చాలా బాగా చేసిందండి. జాన్వీ కపూర్ కూడా చాలా యాక్టివ్, అంటే ఇద్దరు బాగానే చేశారు సార్. ఎవరి పాత్రల్లో వారు చాలా బాగా చేశారు సార్. ఇంతకుముందు సినిమాలకు సార్, ఇంతకుముందు సినిమాలు వేరు సార్. ఆర్ఆర్ కానివ్వండి, రంగస్థలం కానివ్వండి, మగధీర సినిమాలు కానివ్వండి, అంటే ఏ కేటగిరీ దానికి సంబంధించినవి సార్. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కాబట్టి దీనికి సంబంధించిన క్యారెక్టర్ దీనికి చేశారు సార్. బాగుంది సార్. ఫ్యామిలీ చూడొచ్చు సార్. అందరు చూడచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవర్స్. మూవీలో కామెడీ అంటే నార్మల్ ఉంది సార్, కొంచెం ఏముంది, అంత ఎక్కువ ఏం లేదు. కానీ సినిమా అయితే బాగుంది సార్. అందరు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్, లవర్స్ అందరు చూడొచ్చు సార్. మొత్తానికి అయితే సార్ మన జాన్వీ కపూర్ చాలా బాగా చేసింది. ఆమె వాళ్ళ అమ్మ అతిలోక సుందరి అయితే మాత్రం మీ మాత్రం పరమ సుందరి, చాలా బాగుందండి. ఈ ముగ్గురిది చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ అంటే మున్నాబాయ్ గారు, మున్నాబాయ్ వాళ్ళు మున్నాబాయ్ ఉన్నారు, తర్వాత పుష్పలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఇందులో ఉన్నారు. సో అందరు అంటే పెర్ఫార్మెన్సెస్ ఉన్నంత వరకు ఎవరు వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ మనకి వీళ్ళు ఎవ్వరూ కనబడరు. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారు, ఆయన మాత్రమే, ఆయనే మొత్తం సినిమాని టేక్ ఆఫ్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. అంటే శివరాజ్ కుమార్ గారు నేషనల్ అవార్డు వచ్చారు చరణ్ గారికి. చరణ్ గారికి పక్క నేషనల్ అవార్డ్. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి, ఆయన డెడికేషన్ కి నేషనల్ అవార్డ్ పక్క. ఈవెన్ ఆస్కార్ కూడా ట్రై చేసేవచ్చు. బట్ సినిమా అయితే అంత లెవెల్ పెర్ఫార్మెన్స్ కాదు. సినిమా లేదు, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంగేజింగ్ గా లేదు. దట్ వాస్ ద ల్యాక్ పాయింట్ ఆఫ్ సినిమా. అదొక్కటి పక్కన పెడితే సినిమా ఓవరాల్ గా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంటే మూవీలో డైరెక్షన్ గారు ఎట్లా అనిపించింది? మగధీరా ఒక ఆర్ఆర్ రంగస్థలం నుంచే ఉంటుంది అని కూడా చెప్పారు. రంగస్థలంతో కంపేర్ చేయొచ్చు ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చెప్తున్నా. ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో, ఓన్లీ సింగిల్ మ్యాన్ షో ఆయన ఒక్కటే చేశారు. అది ఒక్కటి బాగా అనిపించింది. ఆయన కష్టం నిజంగా అదే చెప్తున్నా కదా, ఆయన ఎంత సినిమా కోసం ప్రాణం పెట్టేశారు అనేది తెలుస్తుంది. సో ఆయన కష్టంగా అనిపించింది. కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంత అప్ టు ద మార్క్ లేదు. ఆ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు, మ్యూజిక్ ఎంగేజింగ్ గా లేదు. సో పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. ఉన్న పెర్ఫార్మెన్సెస్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా చేశారు. చరణ్ గారు అంటేనే ఒక ఆరా కనిపించింది. దేంట్లో బాగా కనిపించింది? రన్నర్ లోనే, రన్నింగ్ లోనే నోరా అంతా కనిపించింది. అంటే క్రికెట్, కుస్తీ ఇవన్నీ చేశారు కానీ పెర్ఫార్మెన్స్ చాలా ఆరా ఉంది. అంటే ట్రైన్ సీక్వెన్స్, ఆయన ఢిల్లీ వెళ్ళి పడిన కష్టం ఆ లెగ్ తోటి, సో అవన్నీ చాలా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా న్యాచురల్ గా ఉంటాయి, చాలా బాగుండేది అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి 5 out of 5, సినిమాకి అయితే 2 out of 5.